గణేష్ ఇంకా లేవలేదా? ఇంత టైం అవుతుంది, ఎందుకు లేవలే? ఇంకా పడుకొని ఉన్నాడా? గణేష్, గణేష్ లేట్ అయింది గణేష్, లే. అబ్బా ఎందుకే ఇలా ఆదివారం ఆదివారం కూడా పొద్దుగా లేపుతాను, కొంచెం అయినాక లేకపో. అది కాదు గణేష్, పొద్దుగొచ్చేదాకా వండుకుంటే ఊరి బరువు అంతా మీద పడుతుందట, మా అమ్మమ్మ చెప్పింది. అందుకే లేపుతానాలే. నువ్వేం పని చేయకున్నా మంచిగా వాటి లేచి కూర్చో సరిపోద్ది. అబ్బా ఏందే నువ్వు అన్ని ముసలక్క లెక్క అమ్మమ్మ చెప్పింది నానమ్మ చెప్పింది అని అన్ని చేష్టలు గట్లనే చేస్తావు. సరే లేతానది. ఆదివారం కూడా ప్రశాంతంగా అనుకోని. సరే గాని ఎట్లా లేచినావు కదా, పోయి పనులు తోముకోపో. నేను పోయి చాయ్ పట్టుకొని వస్తా. అట్లనే చాయ్ అయినాక దుకాణంలో పోయి సామాన్లు పట్టుకురా. ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేవు. అట్లనే కూరగాయలు కూడా ఏం లేనట్టున్నాయి. కూర వండాలి, కూరగాయలు కూడా పట్టుకొని రా. అనుకున్నానే ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాం అనుకున్నా. అరే ఆదివారం కూడా పండుకోకుండా పొద్దుగా లేపుతాను అంటే ఖచ్చితంగా ఏదో పని ఉండనే ఉంటది. అరే బావైనా బావనన్ను తోలొచ్చు కదా. ఇవాళ ఆదివారమేనే కదా, రెస్ట్ తీసుకుంటా ఇచ్చి పెడితే అవుతుంది. ఇవాళ కూడా నేనే పని చేయన్నా? నీకు తెలుసుగా గణేష్, మామయ్యకి చెప్దామంటే పాపం మామయ్యకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అంత దూరం నడుచుకుంటూ ఎట్లా పోతాడు? ఇక బావకి చెప్దామంటే ఆయన జాబ్ వస్తలేదు అన్న టెన్షన్ లోనే ఎక్కువ ఉన్నాడు. ఆయనకు పనులు చెప్తే మంచిగా ఉంటదా? నేను పోదామంటే నాకు ఏదో ఒక పని ఉండనే పట్టింది. ఇక ఇంట్లో ఖాళీగా ఉన్నది ఎవరు? నువ్వు ఒక్కనివే కదా, అందుకే నీకే చెప్పిన. ఆదివారం కూడా అంగడంగడ అవుతుంది నా బతుకు. సరే ఇంకా చాయ్ పట్టుకురా, తాగినాక పోతా. చాయ్నా? అంటే చాయ్ పెట్టలేదు కదా. ఏంది చాయ్ పెట్టలేదా? మరి ఇవరకు మొహం కడకచ్చుకో చాయ్ పోతా అంటే కాదే. సరేది ఇప్పుడు పెట్టుకో, చాయ్ తాగిన తర్వాత దుకాణంలోకి పోయేస్తా. ఇంట్లో చాపత్త లేదు, అట్లనే చక్కెర కూడా అయిపోయింది. అగో మరి ఇవరకు చాయ్ చేసిన చాయ్ పోతా అంటే అది ఎట్లా అన్నావు? అంటే అట్లా చెప్తేనన్నా నువ్వు లేస్తావని అట్లా చెప్పిన. నిజం చెప్పాలంటే ఇంట్లో ఒక్క సామాన్ కూడా లేదు. ఇప్పుడు నువ్వు లేచిపోయి దుకాణం పోయి సామాన్లు తెస్తేనే నేను వంట చేసుడు మొదలు పెడతా. పో, తొందర పోయి తేపో. అగో మొన్న తెచ్చినా కాదు సామాన్లు, గింత తొందర అయిపోయినాయా? అగో అయిపోవేగా, రోజు వంట చేసుకుంటలేమా తింటలేమా? తినే కొద్ది అయిపోకుండా ఏమైతుంది? నేనేమో మా అవ్వగారింటికి పంపుకున్నట్టు చేస్తాను. ఏవో నాకేం తెలుసు, నువ్వు ఎవరు పంపించుకుంటాను నీ దగ్గర చూస్తాను. ఇగో గిట్లా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అత్తది ఎందుకు రాదు? నువ్వు సంపాదించుకొచ్చి పెడితే నేను ఇంటికాడ కూర్చొని తింటాను కదా. కోపం నీకు రాకపోతే నాకు వస్తుందా? సంపాదించే వాళ్ళకి కోపం వస్తుంది. అబ్బా గణేష్, వట్టిన అన్నది దీనికే కోపం పడతావా? పో, పోయి ముఖం కడుకోపో. నా తెలియదు నువ్వు వట్టిగానే అని, నేను కూడా వట్టిగానే అన్నా. సరే అని లేచి ముఖం కడుకోపో. అయ్యో చెయ్యే రాదు లేస్తా. ఏంటి సార్కి చాలా రోజుల తర్వాత ప్రేమ పొంగిపోతుంది? నీ మీద ప్రేమ నాకు ఎప్పటికుంటది, కానీ నాకు చూపించుకోవడానికి టైం ఉండలేదు అంతే. టైం ఉన్నప్పుడు దాచుకున్న ప్రేమను మొత్తం చూపిస్తావు, కానీ అర్థం చేసుకునే అంత గొప్ప మనసు మీ పిల్లలకు ఉండదే. నువ్వని కాదే, ప్రతి ఆడదికి అంతే. అరే మొగుడు ప్రేమ చూపిస్తలేడు అని బాధపడతాడు. అదే మొగుడు ప్రేమ చూపిస్తే అని అసలే పట్టించుకోరు, అని ప్రేమను అసలే దేకరు. ఏందో మీ ఆడోళ్ళు, నాకైతే అర్థం కాదు. అందుకే మమ్మల్ని ఆడోళ్ళు అంటారు. మేము ఎప్పుడు ఎట్లుంటామో మాకే తెలియదు. అది అర్థం కాక మేము చచ్చిపోయేది. ఇడు గణేష్ గాడు ఎప్పుడో తీసుకున్నాడు అప్పు, మొన్నటి దాకా మిత్తి కట్టిండు, ఇప్పుడు మిత్తి కూడా కడతలేడు. నా గురించి ఏమనుకుంటాడు అసలు? ఆన్ కార్డ్ ఎట్లా చేసి పైసలు వసూలు చేయాలి? అరే గణేష్ గా రారా రే, ఇటు రారా, పైసలు కడుతుందా? అగో ఎవరో పిలిచినట్టు వెళ్తారు. కొద్దిసేపు నీ ప్రేమలు పక్కకు పెడితే వాళ్ళు ఎవరో పోయి చూద్దాం. ఆదివారం కూడా ప్రశాంతంగా ఉన్నాను కదా. అయినా నా కోసం ఇంటికి వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు చూద్దాం పదా. ఎవరోజు నచ్చింది? అరే గణేష్ గా పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు అడిగినా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటున్నావు, జరుపుకుంటాను. ఇయ్య బుద్ధి అయితే అందే బుద్ధి అయితే లేదా? అయ్యో ఎందుకన్నా గట్లా మాట్లాడుతావు? నీ పైసలు నీకేమా? మొన్న కలిసినప్పుడు చెప్పినా కదా అన్న, ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నది కొన్ని రోజులు ఆగు అని. మళ్ళీ ఇంటికి వచ్చినవి ఏందన్న? ఇంకెన్ని రోజులు అవుతారా? ఇంకెన్ని రోజులు అవుతారు? నిన్న తీసుకున్నావు, మొన్న తీసుకున్నావు, 2 సంవత్సరాలు అయితే అప్పు తీసుకొని ఇంకెన్ని రోజులు ఇట్లా తెప్పించుకుంటారా నన్ను? గణేష్, ఈయనకు పైసలు ఇచ్చేది ఎక్కడిది మనం? అసలు ఈయన దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నాం? మర్చిపోయినావానే? అప్పట్లో నీకు కడుపు నొత్తుందని హాస్పిటల్ పోతే కరీంనగర్ హాస్పిటల్ పట్టలే, హైదరాబాద్ తీసుకోమని చెప్పారు. అప్పుడు నా దగ్గర పైసలు ఏడున్నాయి? నేను దగ్గర అప్పు తీసుకుపోయి అదే పైసలు తీసుకుపోయి నేను హాస్పిటల్ చూపించిన. మొన్నటిదాకా మిత్తి కట్టుకుంటూ వచ్చిన, ఇప్పుడు అసలు పైసల కోసం వచ్చిండు. ఏంది మిత్తి కట్టినావా? నువ్వు మిత్తి కట్టగానే మీ ఇంటికి వచ్చిన, మిత్తి కట్టినాక మీ ఇంటికి ఎందుకు వస్తా? ఏంది గణేష్, మిత్తి కడతలేవంటాడు? నిజంగానే మిత్తి కడతలేవా? నిజంగానే కడతలేనే, ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతలేవా? పైసలు వేయడం మిగులుతానే మిత్తి కట్టడానికి. అట్లా కాదన్నా, ఈ మధ్య హాస్పిటల్ ఉన్నది ఇరుడు ఎక్కువ అవుతుంది. మా నాన్న పాన మంచిగా ఉండలేదు, ఇంట్లో ఖర్చులు ఎక్కువైనాయి.
సంపాదించిన పైసలన్నీ ఇటే ఖర్చు అవుతానే అన్న, అందుకే మిత్తి కట్టలేకపోతున్నా. కొన్ని రోజులు ఆగురన్న, అన్ని పైసలు ఇచ్చేస్తా. ఇక గివ్వని కాదు గణేష్, వారం రోజులు చూస్తా, పైసలు లేకపోతే ఇల్లుకు తాళం వేసుకొని పోతా. అయ్యో అన్న, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవన్నా, అందుకే కట్టలేకపోతాండు. కొన్ని రోజులు ఆగమని చెప్తాండు కదా, కొన్ని రోజులు ఆగండి, మీ అప్పులన్నీ కట్టేస్తాం. మీరే ఇట్లా అంటే ఎట్లా అన్నా, కొంచెం చూడండి కదా. ఆహా గణేష్, నువ్వు చెప్తే తింటలేని చెప్పేసి నీ పిల్లలతో చెప్పిస్తానవా? నేను ఎవ్వరు చెప్పినా నేను ఏం చేయాలో చెప్తా పైసలు లేకపోతే. ఏంది గణేష్ ఇది? వారం రోజులలో అప్పు కట్టకుండా ఇంటికి తాళం వేసుకొని పోతా అంటాండు. ఏం చేద్దాం ఇప్పుడు? అదే నాకు అర్థమవుతలేదు. పైసలు కడదామంటే మన దగ్గర పైసలు లేవని, వారం రోజులే అని చెప్తాను. ఏం చేయాలని అర్థమవుతలేదు. కళ్యాణి, కళ్యాణి, నేను డ్యూటీకి పోతానా? అన్నం తిను, ఆ మందులు వేసుకో, మర్చిపోకు, సరేనా? వేసుకుంటా గానీ సుగ్నక్క దగ్గర మనం చిట్టి ఎత్తానం కదా, ఒకసారి ఆమెను అడగకపోయినావు ఈసారి చిట్టి పైసలు ఎత్తియమని? ఆ పైసలతోనైనా మిత్తి కడతాం. ఆయన ఊగొచ్చి ఇంటికాడ లొల్లి పెడతాంటే మంచిగా అనిపిస్తలేదు గణేష్, ఆయనకైనా ముట్టిపోతాయి కదా. ఏంది సూనక్కనా? చిట్టి పైసలా? ఈ వారికే ఒక చిట్టి ఎత్తి నెల నెల మిత్తి కడతాను, అవి ఇంకా దేరనే దేరపాయే. ఇప్పుడు మళ్ళీ ఒక చిట్టి ఎత్తి ఇవ్వంటే ఎత్తిస్తుంది చెప్పు? మనం గిన్నిగానం కష్టాలలో ఉన్నాం కదా, ఇవన్నీ కష్టాల గురించి చెప్తే కొంచెమన్నా కరగదా? ఒకసారి అయితే మాట్లాడేయుడు, నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు పోయి ఒక మాట కలిగేసేస్తా. ఏ ఊకోయే, ఆ సూనక్క చిట్టి పైసలు ఎత్తిస్తా అని చెప్పినా కూడా మిగతా వాళ్ళు ఊకుంటారా చెప్పు? అరే మొన్న వాళ్ళకే చిట్టి పైసలు ఎత్తిచ్చినావు, ఈసారి కూడా వాళ్ళకే ఎత్తిద్దామని అడగరా? ఇదంతా కాని పనే. అసలు ఏం మాట్లాడతాను? ఒకసారి పోయి అడిగితే నీకేమైనా బరువు అవుతాందా? అరే ప్రతి నెల మనం చిట్టి పైసలు టైంకే కడతానం కదా, ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పు, మనకే చిట్టి పైసలు ఎత్తిస్తుంది. ఇగో చిట్టి పైసలు వచ్చినాయి అనుకో, మనం మిత్తిలు కట్టుకుంటాం. ఎట్లాగో నెల నెల నీకు జీతం పడుతుంది కాబట్టి ఆ జీతం పైసలు చిట్టికి కట్టుకుందాం. ఏమంటావు? సరే తీయ, నువ్వు గిదానం చెప్తాను కదా, ఒకసారి అడిగి చూస్తా. అయినా కూడా మనం గట్టబడి బాగానే రోజులు అవుతుంది కదా, దాదాపుగా మొన్న కట్టేదే లాస్ట్ కావచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎత్తుతారట చిట్టి? అయిపోయింది, ఇక రేపు మాపో చిట్టి ఎత్తుతారు. నువ్వు ఒకసారి పోయి మాట్లాడు, నేను కూడా పోయి ఒకసారి అడుగుతా. ఇట్లాంటప్పుడే లేట్ కాదు, తొందర పోయి అడగాలి. సరే తీయ, అడుగుతుంది. సరే, మర్చిపోకు మరి. మర్చిపోను కానీ నువ్వు గోల్డ్ వేసుకోవడం మర్చిపోకు, సరేనా? సరే. ఇప్పుడు నేను పైసలు ఎట్లా అడగాలి? అరే గణేష్ ఆవరా, ఇది కొంచెం మాట్లాడాలి. ఏందన్నా చెప్పు. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కావాలి. ఏంది పైసలు కావాలి? పైసలు నీకెందుకన్నా? ఎప్పుడు లేని కొత్తగా పైసలు అడుగుతావు ఏంది? ఏం అవసరం ఉన్నది నీకు? ఇప్పుడు అవన్నీ నీకు చెప్పగానే నాకు ఒక చిన్న పని పడ్డది, ఒక 50,000 అవసరం ఉన్నది. నువ్వు ఎట్లా చేసినావు 50,000 సెడి, మళ్ళీ నీకు 2-3 నెలల్లో నేను నీకు ఇచ్చేస్తా. కానీ ఏంది 50,000? ఏందన్నా ఏదో పాల ప్యాకెట్ తీసుకొస్తా 10 రూపాయలు ఇవ్వన్నట్టు అడుగుతాను. 50,000 అన్నా? నేను ఎక్కడికే తీసుకొస్తా చెప్పు? అరే నాకు వచ్చేదే 30,000, ఇంట్లో ఖర్చులను పోగా రూపాయి మిగులుతా నేను బాధపడతా అంటే 50,000 అడుగుతాను ఏందన్నా? అసలు నీకు ఎందుకు అవసరం ఉన్నది చెప్పు? ఇక్కడ ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగినా కూడా నాకు ఇక జాబ్ రాదని అర్థమైంది. ఈ జాబులు గీవులు అన్నీ మనతోటి కాదు. ఒక ఏజెంట్ కలిసిన దుబాయ్ పోదామని. ఇక నువ్వు నాకు ఒక 50,000 సెడి చేస్తే నేను దుబాయ్ వెళ్ళిపోతా, ఆడ ఏదైనా ఒక పని చేసుకుంటా. ఇన్ని రోజులు ఇక్కడనే జాబ్ కోసం ట్రై చేసినావు కదా అన్న, ఇంకొన్ని రోజులు ట్రై చేయన్న. నీకు జాబ్ వస్తుందని నాకు నమ్మకం ఉందన్న. ఇప్పుడు దుబాయ్ కూడా అవసరం అన్న చెప్పు? నాకు వచ్చే జీతం ఇంట్లోకి వెళ్ళడే కష్టం ఉన్నది, అట్లాంటిది నీకు 50,000 ఎక్కడ ఇస్తా అన్న? చిన్నదో పెద్దదో ఇక్కడనే ఏదన్నా జాబ్ చేసుకో అన్న. అరే గిట్లా మాట్లాడతానేదా? నేను ఎప్పుడైనా పైసలు అడిగినా? నేను అడిగినా కూడా 1000కి మించి అడగల నేను. అరే దుబాయ్ పోయి మన కోసం కదా సంపాదించేది, సంపాదించి మీకే కదా ఇచ్చేది. నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లా? నువ్వు కావని చెప్పగా నువ్వు ఎట్లా చేసి పైసలు సెట్ అయ్యి నేను దుబాయ్ పోతాను అంతే. నీ ఆలోచన మంచిగా ఉందన్న. నువ్వు దుబాయ్ పోయి పని చేసుకుని పైసలు సంపాదిస్తా అంటే నాకు కూడా సమరం ఉన్నది. కానీ నేను దుబాయ్కి ఎందుకు వద్దంటానా అంటే, ఆడిపోయి మమ్మల్ని మర్చిపోతాను కాదు, ఆడుకోవాలంటే ఫస్ట్ మనకు పైసలు కావాలి. ఆ పైసలు నా దగ్గర లేవన్నా, అందుకని నేను వద్దంటానా. ఇక్కడనే చిన్నదో పెద్దదో జాబ్ చూసుకుని ఉండన్నా. దుబాయ్ అవసరమా మనకు? చల్ నువ్వు గవర్న చెప్పగరా, నువ్వు ఎట్లా చేసి నాకు డబ్బులు సెట్ నేను దుబాయ్ పోవాలి. మన కోసమే కదా నేను పోతా అనేది, ఎవరి కోసం కాదు కదా. గట్ల కాదన్న, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో అన్న. నువ్వు పైసలు రెడీ చేస్తాను అంతే, నేను పోతాను దుబాయ్. ఓకే అన్నా, అన్నా, అరే నేను చెప్పేది ఈయనన్నా. ఎందుకు మీ అన్న గింత మొండిగా చెప్తాండు? నువ్వు చెప్పే మాటలు కొంచెం కూడా అర్థం చేసుకుంటలేడు. ఇట్లుంటే కష్టం కదా. అదే నాకు కూడా అర్థమైతలేదు. ఇప్పటి వరకు మా అన్న నాతో ఇట్లా మొండిగా ప్రవర్తించలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? మా అన్న ఆలోచన కూడా మంచిగా ఉంది, కానీ ఆ ఆలోచన తగ్గట్టు పైసలు కూడా ఉండాలి కదా, అదే అర్థం చేసుకుంటాడు మా అన్న. నిజమే గణేష్, అయినా కూడా బావ అనేది కూడా కరెక్టే ఉన్నది కదా. నువ్వు ఎట్లా చేసి పైసలు సెట్ చేసి పంపిస్తే ఆయన బతికేది ఆయన బతుకుతాడు కదా. అరే పిచ్చిదాని వాడే, అన్ని తెలిసి కూడా నాతో గట్లా మాట్లాడుతూ 50,000 అట్నే
ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలి ఎప్పుడు నేను అన్ని తెలిసి కూడా మళ్ళీ నువ్వు గట్లా మాట్లాడతావేందే అయ్యో నాకు అనిపించింది చెప్పిన తర్వాత నీ ఇష్టం. ఏదో మీ అన్ననే మంచిగా బతుకుతాడు కదా అని చెప్పిన. ఆయన మీ అన్నదమ్ములు ఏమన్నా చేసుకోరి, నాకేం అవసరం తీ. కాళ్ళేమో నొచ్చిపాడైతా ఉన్నాయి. డాక్టర్ ఏమో రోజు వాకింగ్ చేయమని అంటాడు. ఈ మా గణేష్ గారు రాని ఒకసారి దవాఖానలో చూయించుకోవాలి. అమ్మయ్యా ఈ సిట్టు పైసలు అత్తయ్య రావని మస్తు భయపడ్డా. సుగునాక మంచిదే, అందాన్ని కాదని నాకు ఇచ్చింది. మిత్తానే కట్టుకోవాలి ఈ పైసలతోని. బాపు గిడేం చెప్తానవే? ఏం లేదురా, డాక్టర్ వాకింగ్ చేయమన్నాడు, వాకింగ్ చేస్తున్నా. తిన్నావా మరి? చిన్న అదే వాకింగ్ చేద్దామని. ఈ డాక్టర్ చెప్పిండు కానీ అటు ఇటు నడితే మా తక్కువ అవుతుంది. మీరు తిండి తినరు, తిండి తింటే మంచిగా ఉండదు కానీ తిండి తినవయ్యే. నడువు అటు ఇటు నడువు, మా తక్కువ అవుతుంది. నీ తిండి చల్లకుండా తింటున్నారా, అయినా తగ్గుతలేదు. మరి ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటా మరి. అవునా, సరే తీయే. రేపు బాగుంది కరీంనగర్, మరి హాస్పిటల్ చూపించుకుని వద్దాం. నీ కరీంనగర్ వద్దురా, నేను హైదరాబాద్ పోయించుకుంటా. కరీంనగర్లో ఎన్నిసార్లు చూపించుకున్నా తగ్గుతలేదు కదా. హైదరాబాదా? సరే తీయే, నేను రేపు షాప్కి పోయి ఎల్లుండి నుంచి రానని చెప్తా. ఎల్లుండి ఇద్దరం కలిసి పోయి చూపించుకుని వద్దాంతి. నువ్వెందుకురా రావడము? మొన్న దవాఖానలోకి పోతే ఆపరేషన్ చేసుకోమని చెప్పిండు డాక్టరు. దాదాపు 50,000 దాకా ఖర్చు అయితే అని అన్నాడు. మరి అక్కడ అత్తమ్మ ఉంది కదా, అత్తమ్మని తోలుకొని పోతుంది. 50,000? సరే తీ నాన్న, నేను 50,000 ఇస్తా, నువ్వు చూపించుకో. సంతోషం బిడ్డ, నీ కడుపు చల్లగుండా. నువ్వు కూడా ఒకసారి అత్తమ్మకు ఫోన్ చేసి చెప్పు నాన్న వస్తుండని. సరే తీయ, నేను ఫోన్ చేసి చెప్తా గానీ మరి అన్ననన్న కళ్యాణాన్ని ఎంబడి తీసుకోవాలేవు, ఒక్కరిని ఏం పోతావు? ఎందుకు బిడ్డ, అన్ననేమో నౌకర్ కోసం తిరగబట్టే, కళ్యాణి ఆడపిల్లనా ఎందుకు, నేను ఒక్కరిని పోతలే. సరే తీ నాన్న, నేను ఫోన్ చేసి చెప్తా తీ మరి. ఏమైంది గణేష్, అయ్యిందా? ఏం చేస్తాను ఇంతసేపు? అయ్యో రానే వాడిది కాదే, అంగి కూడా వేసుకొనివా? నేను ఆడదాన్ని అసలు తొందరగా వచ్చాను, నువ్వు మొగోని అయ్యండికి ఇంతసేపా? అబ్బో ఇప్పుడు పోయి ఏం చేస్తాం, మనం బోర్డుతోనే చూస్తారా? అలా చిట్టే రాపిస్తే ఆ నెంబర్ వచ్చే వరకు గోవా. అసలే కొత్త హాస్పిటల్ పోతానని ముందుగానే చిట్టి తీసుకున్నా నేను. పోందా ఊరుడు మా ఊరితో కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా గట్టినా ఉంది. పిల్లలు అవుతలేరు, ఏమి అవుతలేరు. నువ్వేమో కొత్త హాస్పిటల్ కూడా తిరుగుడు అవుతాను. కదా ఏమైనా గణేష్ ఈఎంఐ కట్టవా? బండి ఈఎంఐ ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా తప్పించుకొని? గట్లా కాదు సార్, కడతా సార్. ఎందుకు కట్ట అంటే ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, అందుకే కట్టలేకపోయినా. కడతా సార్. లేదు ఇప్పుడు కావాలి. ఎప్పుడు కడతావు? కొన్ని రోజులు టైం ఇయ్యి సార్, కడతా. నువ్వేడ పైసలు కట్టి ఉన్నావా? నీ బండి తీసుకొని పోతాం, నీ పైసలు కట్టినప్పుడు నీకు బండి ఇస్తాం. అరే నేను ఇస్తాను, బండి తీసుకొని పోపా. అట్లా కాదు సార్, ఒక నెల టైం ఇయ్యి సార్, ఇస్తాం. ప్లీజ్ సార్. అన్న అన్న అట్లే పడతాను, బండి తీసుకొని ప్లీజ్ అన్న ఆగనా సార్. సార్ కొంచెం ఏను సార్, ఒక నెల టైం ఇయ్యి సార్. పైసలు కట్టినప్పుడు బండి అన్న ప్లీజ్ అన్న. అన్న సార్ సార్ అన్న సార్ సార్ చెప్పేది పైసలు కట్టినప్పుడు బండి ఇస్తాం. ఇంకేం చూస్తాను పోదాంపా. ఆ స్టేజ్ దాకా నడుచుకుంటూ పోయి ఆడికెళ్ళి ఆటోలో పోదాం. గణేష్ గానికి వారం రోజులు టైం ఇచ్చిన, అయినా పైసలు కడతలేడు. ఈయన ఇంటికి పోయి తాళం వేసుకు రావాలి. ఏందో ఏమో బతుకదా అవుతాను. అందుకే నేను అన్న సమ్మక్కలను చేద్దామని. నా మాట విన్నావా? నువ్వు ప్రతి దానికి సమ్మక్కలు ఎందుకు వస్తుంది నీకు? దానికి దీనికి ఏం సంబంధం చెప్పు? ఆగు, ఇప్పుడు గణేష్ గాడేనా ఇన్ని ఇవాళ ఎట్లయినా వేసి దొరకబట్టాలి. నాగరాజ్ అన్న అమ్మ తోడి వారం రోజులు టైం ఇచ్చిన పైసలు కట్టడానికి, మనం ₹1 కట్టలే. ఏమంటాడు గణేష్ గాడు, గణేష్ గాడు. అరే గణేష్ గా పైసలు ఎప్పుడు ఇస్తావురా నువ్వు? పైసలు ఎప్పుడు ఇస్తావురా? నీకు ఎన్ని రోజులు రాగా, ఇంకెన్ని రోజులు రాగా? వారం ఇచ్చిన టైం నీకు, వారం ఇచ్చిన పైసలే పైసలే అన్న. అన్న పైసలు వెళ్ళలే అన్న, కొన్ని రోజులు టైం అన్న, ఇస్తా ప్లీజ్. కలవది ఇల్లుకు తాళం వేసుకొని పోతా నేను. ఆగు, బంగారం తీ బంగారం ది, బంగారం ది, మితికేదైతే బంగారం ది.
అన్న ఈ తాళి తీ బొట్టు తీ అన్న. నేను వారం రోజులు టైం ఇచ్చి అయినా ఇయ్యలే అన్న తాలిబొట్టు అన్న ఇయ్యొద్దు. ఇయ్యి అన్న తప్పైతుంది అన్న. తీ ఇయ్యమ్మా తీ అన్న ప్లీజ్ అన్న. లేదు లేదు బంగారం తీయమ్మ బంగారం తీ అన్న వద్దన్న. తీయమ్మా ఎన్నిసార్లు చెప్పాలి తీయి మితికిదేది నువ్వు ఆ తాలిబొట్టి పైసలు ఇచ్చినాక నీ తల నీకు ఇచ్చేస్తా గట్లెట్లు ఇస్తారన్న? అసలు ఎంత అప్పు ఉంటే మాత్రం తాలిబొట్టు తీసిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మరి ఏం చేయమంటావు పైసలు తీసుకుని ముందు ఉండాలి ఇవన్నీ అన్న ఇన్ని రోజులు అయినావు కదా అన్న, ఇంకొక 10 రోజులు ఆగన్న, నీ పైసలు ఎట్లా చేసి ఇస్తాం? తీయమ్మా తీ తాళి లేకపోతే 10 మందిని పిలిచి పంచాయతీ పెడతా రేపు ఏం మాట్లాడతాను అన్న? సరే ఏం చేసుకుంటావు చేసుకోపో. ఆగే తాళి అడ 10 మందిలో పిలిచి ఇజ్జత్ ఇస్తారు. పరువు కన్నా ఎక్కువ అన్న తాళి ఇచ్చే, పైసలు కట్టుకున్నాక తెచ్చుకుందాం కానీ. ఏం మాట్లాడతాను గణేష్? తాలిచ్చుడేంది? అరే మొగుని నేనే చెప్తాను కానీ పరువు కన్నా ఎక్కువ అన్న తాళి, పైసలు కట్టి మళ్ళీ తెచ్చుకుందాం కానీ ఇచ్చేయి అంటే ఇచ్చేయి. పైసలు కట్టి మీరు తీసుకోపోరు బంగారం మళ్ళీ ఏమైందిరా ముఖం దగ్గర పెట్టినావు? మళ్ళీ మీ అన్నకి పెళ్లి సంబంధం కూడా వేరు, అది అప్పుడు ఖాయం కాలని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? మీ అన్నకని నీకే బాధితున్నట్టుంది. ఏ దాని గురించి కాదురా, ఇది వేరే దాని గురించి. ఏమైంది ఇంతకి? ఇక నీ చెప్పినా కూడా ఏం లాభం లేదు, చెప్పుడు ఎందుకు? అరే నీకైనా కష్టం వస్తే నేను తీర్చలేవచ్చు కానీ నీకైనా బాధ అనిపిస్తుంది, మంచుకోరా కనీసం కొంచెం మనసు నిమ్మలం అవుతుంది. ఏం లేదురా, అప్పు కట్టలేదని అప్పులైన ఇంటికి వచ్చిండు, అంత లొల్లి చేసిండు. ఈఎంఐ కట్టలేదని బండి గుర్తుకోవేయండు. ఈ అప్పులైనేమో ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి నువ్వు భార్య మేడలు ఉన్న తాలిపొట్టు గుర్తుకోవేయండిరా. ఏం చేయాలని అర్థం అవుతలేదు, అందుకే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఓహో అవునా? అయినా గన్యాన్ని అప్లై చేసినావు నువ్వు, గన్యాన్ని అవసరం ఏముండే నీకు మరి? ఇక నీకు తెలుసు కదరా, ఇంట్లో వర్క్ చేసేది నీ ఒక్కనే అని, సంపాదించుకొచ్చి ఇంట్లో పెట్టేది నేను ఒక్కనేనా. దానికంటే దీనికంటే అన్ని పైసలు ఖర్చు అయినాయి. హాస్పిటల్ ఖర్చు కూడా నేనే చూసుకోవాలి, మా నాన్న కూడా హెల్త్ మంచిగా ఉంటుంది, అవన్నీ నేనే చూసుకోవాలి కదా. ఇవన్నీ పైసలు వెళ్ళకనే అప్పు తీసుకున్నా. చెప్తాం కొంచెం నమ్మేటుండాలరా. నువ్వు చెప్పిన అవసరం మొత్తం నీ జీతంతోనే వెళ్ళేసుకోవచ్చు. నువ్వు నిజం చెప్పు, ఇంత అప్పు ఎందుకు చేసిన చెప్పు నువ్వు? ఏం లేదురా, మా దోస్తుగాడు అరుణ్ గారు తెలుసు కదా, అదే హనుమాన్ టెంపుల్ కాడ ఉంటుంది ఇల్లు. ఆడు దుబాయ్ పోవడానికి అప్పు చేసిండ్రా. అప్పు అని అంటే షూరిటీ సంతకం కావాలన్నాడు. నన్ను తీసుకుపోయిండు, దోస్తుగాడే కదా అని నేను సంతకం పెట్టిన. ఆడు దుబాయ్ కానీ అటే వేయండు, పైసలు పంపలే ఏం పంపలే. ఇప్పుడు ఆ అప్పేమో నా మీద పడ్డది. మొన్న తాడిపెట్టి తీసుకుపోయింది కూడా ఆయననేరా. ఏం చేయాలరా, నా బతుకు ఇట్లా అయిపోయింది. ఏడు గారునా? నువ్వు పోయిపోయి గానే నమ్మినావా? ఆ నమ్మి నువ్వు సూటి సంతకం పెట్టాలి. వాని గురించి ఊరంతా తెలుసు. నువ్వు నా చెప్పకి నువ్వు స్టోరీ అంతా నేను పోతున్నా ఇక. అరే అమ్మా, ఇలా పని ఎక్కువైంది, సాధన అయితే. గణేష్ వచ్చినవా? అప్పటి నుంచి నీకోసమే చూస్తానా. నీకు ఒక మంచి వార్త చెప్పాలి. అది చెప్పినాక నీ కళ్ళల్లో ఆనందం వర్షంలా కురుస్తుంది. అంత ఆనందించే విషయం ఏంటిది? అప్పుడు డాక్టర్ ఫోన్ చేసిండు, మన రిపోర్ట్లన్నీ చెక్ చేసిండంట. మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. నాకు ఎంత సంబరం అనిపించింది తెలుసా అది చెప్పినాక. ఏంది, మన పిల్లలు పుడతారట? అవును గణేష్, నిజంగా రాలే? నిజంగానే. నాకు ఇప్పుడైతే మస్తు సంతోషంగా ఉంది. కానీ కళ్యాణి, నిజం చెప్పు, నిజంగా డాక్టర్ ఫోన్ చేసినా లేకపోతే నాతో జోకులు ఎత్తున్నావా? అబ్బా గణేష్, నేనెందుకు అబద్ధం చెప్తా చెప్పు. నిజంగానే మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. కానీ ఇంత ఆనందించే విషయం చెప్పి మళ్ళా కానీ అని సాగదీస్తావేంది? కానీ లేదు గినలేదు, ఇప్పుడైతే మస్తు సంబరం ఉంది తెలుసా. నేను చెప్పేది మొత్తం విను గణేష్. దాని తర్వాత అది ఆనందపడే విషయమా బాధపడే విషయమా నీకే అర్థమవుతుంది. ఏం విషయం అది? అదేంటిదో చెప్పు కదా. ఏం లేదు గణేష్, అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లు వచ్చిరట. వాళ్ళు మన రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిరట. చిన్న ఆపరేషన్ చేసేది ఉన్నదట. తర్వాత మందులు వాడితే మనకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నదట. ఏంది ఆపరేషనా? ఆపరేషన్ అంటే ఇట్లానే మందులతో పిల్లలు అయితే అటు చేయరాదట. ఇప్పుడు ఆపరేషన్ అంటే కొద్ది ఖర్చు అయితే అని పైసలు ఎడికెళ్ళి పట్టుకొచ్చని చెప్పు కదా, ఖర్చు మనం పెట్టుకుంటావా? అవును గణేష్, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంట. ఆపరేషన్ కి ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుందంట. కానీ పిల్లలు అవుతారని 100% గ్యారంటీ ఇస్తారట. నాకైతే నమ్మకం ఉన్నది గణేష్, మనం ఆపరేషన్ చేయించుకుందాం. 2-3 లక్షలా? అద్దుతీయే, ఇప్పుడు 2-3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకునే అంత సోమత మనకు లేదు. ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ ఆపరేషన్ ఇట్లా ఏం అద్దుతీయే, మనకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు. అరే ఏం మాట్లాడతాను గణేష్? మంచి అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి గాని మన ప్రయత్నం మనం చేద్దాం అనుకుంటే మాట్లాడతావేంది? మనం పిల్లల గురించి చూడబట్టి 3 సంవత్సరాలు అవుతుంది గణేష్.
ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో మందులు వాడినాం, ఎన్నో ఖర్చులు పెట్టినాం. ఆ ఖర్చుల ముందు చూసుకుంటే ఇదో పెద్ద ఖర్చా? అయినా మనకి పిల్లల కంటే ఎక్కువనా ఈ 2-3 లక్షలు? ఏమోనే, ఆపరేషన్ చేసినాక కూడా పిల్లలు అవుతారని నాకు నమ్మకం లేదు. ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు మన బలహీనతను వాళ్ళ అవకాశంగా తీసుకుంటారే, అందుకని నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఈ ఆపరేషన్ ఇట్లా ఏమవుతుంది? గణేష్, నువ్వు తండ్రి అయిదాం అనుకుంటానో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అమ్మాయి నా ఆడతనాన్ని కాపాడుకుందాం అనుకుంటానా. కళ్యాణి, ఆ? కళ్యాణి, నీకు పైసలు తీసుకొచ్చిండే. గన్నిగానం పైసలు ఎక్కడి? మనకి ఇన్ని రోజులు అప్పుడునే అనుకుంటున్నావు కదా, ఆ అప్పుడు మన అవసరం కోసం తీసుకున్నాయి కాదే. మా దోస్తుగాడు అరుణ్ గాడు ఆడు దుబాయ్ పోతా అని చెప్పి వేటోళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. దానికి సాక్షి సంతకం నేను పెట్టినా. ఆడు దుబాయ్ తీసుకుని అటే వేయండు. వాడు పైసలు ఇస్తాడని చెప్పి సూర్యుడిగా సంతకం పెట్టినందుకు ఇన్ని రోజులు ఆ పైసలు నేను కట్టుకుంటూ వచ్చిండే. ఇప్పుడు వాడు దుబాయ్కి వెళ్ళి తిరిగి వచ్చిండు, నా పైసలు నాకు తిరిగి ఇచ్చిండే. మిత్తి అసలు అన్ని కలిసి నాకే ఇచ్చిండే. ఈ పైసలతో మన అప్పులన్నీ తీసుకోవచ్చు, ఈఎంఐ కట్టుకోవచ్చు, నిన్ను హాస్పిటల్లో తిరిగిపోయచ్చు. ఇంకా అన్న దుబాయ్ పోతా అన్నాడు కదా, అన్న కూడా పైసలు ఇవ్వచ్చే. నువ్వు అంటున్నావు కానీ ఎప్పటికెళ్ళో సమ్మక్కను పెద్దగా చేసుకుందామని. నువ్వు పైసలు వచ్చినాయి, నువ్వు అనుకున్నట్టే పెద్దగా చేసుకుందామే ఈసారి. ఏంది ఇన్ని రోజులు ఇంత పెద్ద నిజం దాచిపెట్టినావు నా దగ్గర? మరి ఏం చేయాలి? వాడికి షూరిటీగా సంతకం పెట్టినా అంటే నువ్వు నన్ను తిట్టవా? ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అందుకే ఈ నిజాన్ని ఎవరికి చెప్పలే. నాలోనే దాచుకున్నా. ఇన్ని రోజులు నేనే బాధపడ్డా. సప్పో చేసి ఆ మిత్తి పైసలు నేనే కట్టుకున్నా. సరే తీ గణేష్, ఎక్కువ మంచితనం ఉంటే మనకే మంచిది కాదు. అయిపోయింది కానీ ఇప్పుడు మన పైసలు మనకు వచ్చినాయి కదా, ఇంకేందిగా. సమ్మక్క సారక్క బంగారముల్లో, పిల్లలు ఎవరు లేనట్టున్నారు కదా. సమ్మక్క సారక్క బంగారముల్లో, గట్టిగానే కొద్దిగా. సమ్మక్క సారక్క బంగారముల్లో. అత్తారు దారి అందరు బంగారం తీసుకోరి. మంచిగున్నాడు పిల్లలు ఇంకా. పిల్ల మంచిగా తిన్నారు అందరు. బంగారం బంగారం అనాలి. గట్టిగా మాట్లాడలేదు పిల్ల. ఈ చిన్నాటికి బాగా పెట్టు, దొడ్డు అవుతుంది. ఇంకోళ్ళు ఉంటుంది ఓలూరి. సరేనా, మీ దోస్తులు ఉంటారు రమ్మన్నారు. అరే గణేష్, మంచిగా సమ్మనంగా ఆడుతున్నావు. పండుగ కూడా మంచిగా చేసినట్టున్నావు. మరి పైసలు లేవు లేవకుండా పండుగ మంచిగా చేసినట్టున్నావుగా. అవునరా, పండుగ మంచిగానే చేసుకున్నాం. అడుగుడుగా అని చెప్పలేదా? అదే మా గుడికాడ ఇల్లు సంతకం పెట్టినా అని చెప్పలేదా? ఆడ వచ్చిండ్రా, ఆడ వచ్చిన ఆ పైసలు నాకు ఇచ్చేసిండు. ఇక అదే పైసలతో పండుగ మంచిగా పెద్దగా చేసుకున్నా. ఆ టైంకి వచ్చి మంచి పని చేసిండ్రా. అవునా? అరే వాడు ఇల్లు అమ్ముకుని పోయిండు, మొత్తం పైసలు అని చెప్పేసి నీకెళ్ళి ఇచ్చిన డబ్బులాడు. మా ఇంటి వెనుక సందులో అభిలేడా, ఆయన పైసలు తీసుకొచ్చి ఇచ్చిండ్రా. పైసలు ఎక్కడ అంటే మీ దోస్తుగాడు అరుణు ఆయన పైసలు తెచ్చి ఇచ్చిండు, నీకు అప్పి అన్నాడు కదా అని చెప్పి ఇచ్చిపోయిండు. అవునా? అయినా మీ ఇంటికి అబ్బాయిల పిల్లలు లేరు గారు అసలు. ఇంకా బక్క ఉన్నాడా తెల్ల పిల్లగాడు? పక్క పిల్లాడు తెల్లగా ఉంటాడా? మీ ఇంటి గల్లి అంటే మా గల్లి. నా తెలిసి మా గల్లీలో చిన్న పిల్లలు ఎవరు లేరు. నా దండలు ఉన్నారు, నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మరి అభియాన పోరుడు మా గల్లీలో ఎవరు లేరు. మరి నువ్వు కలగిట్లా కన్నా వాళ్ళు లేకపోతే అసలు ఏంది పిసగిట్లా లేచిందమ్మా నీకు? అరే నేను మంచిగానే ఉన్నారా. అబ్బానే పిల్లగాడే మీ ఫ్రెండ్ అరుణ్ తీసుకొచ్చి పైసలు ఇచ్చిండు అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన ఉన్నారా మీ గల్లి అనట. నీకు గది కూడా తెలియదు. అరే మీ గల్లి ఉన్నట్టు ఆయన నీకు తెలియదా? అరే నాకు తెలిసి అభియాన పేరుతో మన వాడ కాదు అసలు మన ఊరిని అవ్వలేడు. నాకు తెలిసి నువ్వు నీ పైసలు పండుగలు వేసుకున్నావు, కానీ నాకు నువ్వు జోకులు ఎత్తాను. సరే నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. అరే అరే నేను చెప్పేది జోకులు ఎక్కడ? అరే నిజంగా రా, అభియాన పిల్లగాడు ఉన్నారా? హరి హరి
వీడేంది అవేమో మా ఇంటి వెనక కళ్యాణ్ అన్నాడు, వీడేమో మన గల్లీలో కాదు కదా, మన ఊళ్ళో ఎవరు లేరు అంటాడు. అరే మరి పైసలు తీసుకొచ్చి ఇచ్చింది అవును. రామ నామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ సుఖధామ భజలే రామ నామ గణేష్ గణేష్ అన్న గణేష్ అన్న అభి నువ్వేంద్రా గిట్ వచ్చినావు? నువ్వేంద్రా గిట్ వచ్చినావు? ఏం లేదన్నా, నేను చూసిపోదామని వచ్చిన. అవునా? చూసుకో అన్న. ఏంటిరా ఇవి? పైసలు నీయే. నా పైసలా? నా పైసలు ఎక్కడి? నీ పైసలు అన్నా. అదే మీ దోస్తారు నీ దగ్గర పైసలు తీసుకొని మోసం చేసి పోయిండు కదా, మళ్ళీ తిరిగి వచ్చిండు. ఈ పైసలు నీకు ఇవన్నీ నాకు చెప్పిండు. నీకు అప్పులు బాగున్నాయటగా, ఇవి తీసుకొని నీ అప్పులను కట్టుకో. నువ్వు బాగా కష్టపడుతున్నావు. ఈ పైసలు తీసుకొని అప్పులు కట్టుకొని సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటావు. మా దోస్తు గాడు అరుణ్ గాడు నన్ను మోసం చేసిండు అనుకున్నా, కానీ మర్చిపోకుండా నా పైసలు నాకు ఇచ్చిండు. వాడు మంచివాడే, నిజంగానే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నా పైసలు నాకు వచ్చినాయి. భజలే